హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఆగ్రోమెక్లో బ్రాస్, కాపర్ అండ్ బ్రాంజ్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే ఆగ్రోమెక్లో స్టీల్ కలెక్షన్ అంతా చూపించాను. వీలైతే ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలామందికి బ్రాస్కు బ్రాంజ్కు అయితే డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. ఈ వీడియోలో అయితే నేను దాని డిఫరెన్స్ కూడా చెప్తాను. ఈ బ్రాస్ అండ్ కాపర్ కలెక్షన్ మీద అయితేనా ఆల్మోస్ట్ 30%, 40%, 50% అలాగా ఆఫ్ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడు అందరము కంప్లీట్గా చేంజ్ అవుతున్నాం కదా. ఆల్మోస్ట్ మనం బ్రాస్కి అంతా అల్యూమినియం అంతా వదిలేసేసి అంతా బ్రాంజ్కి అయితేనా చేంజ్ అవుతూ ఉన్నాం కదా. ఆ కలెక్షన్ అంతా వంట పాత్రలు, పూజ సామాన్లు అన్నీ టోటల్ అన్ని కలెక్షన్స్ ఇక్కడైతేనా ఉన్నాయి. సో ఇవన్నీ అయితేనా కలెక్షన్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్నీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తేనా ఇక్కడ ఆగ్రోమెక్లో అయితేనా సెకండ్ యూనిట్లో సెకండ్ ఫ్లోర్లో అయితేనా ఈ బ్రాంజ్ అండ్ బ్రాస్ కలెక్షన్స్ అయితేనా ఉంటాయి మొత్తము. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితేనా మనకు పూజా ఐటమ్స్. ఇవన్నీ చిన్న చిన్న ఐడల్స్ కానీ, దీపాలు, అన్ని రకాల దీపాలు, మామూలుగా హారతి ఇస్తాం కదా మనము, ఆ హారతివి కానీ, అలాగే దీపాలు కానీ, పెద్ద పెద్ద చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని దీపాలు కూడా సైజెస్ అయితేనా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ అయితేనా మనకు బ్రాస్తోనే చేస్తారనమాట. ఆల్మోస్ట్ మనకు బ్రాస్ అంటే ఇత్తడి. బ్రాస్ అనేది మనకేందంటే రాగి ప్లస్ జింక్ కాంబినేషన్ అనమాట. పూజా ఐటమ్స్ అయితే మ్యాక్స్ బ్రాస్తోనే తయారు చేస్తారనమాట, బ్రాంజ్తో అయితే తయారు చేయరు. సో మనకు ఇవన్నీ అయితేనా బ్రాస్తోనే ఉంటాయన్నమాట. ఈ చిన్న చిన్న విగ్రహాలు అయితే డీటెయిలింగ్ అయితే భలే ఇచ్చారు అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఐడలు ఈ దేవుడు ఆ దేవుడు అని లేకోకుండా అందరివి చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఈ వినాయకుడిది అయితేనా చూడడానికైతే భలే ఉన్నాయి అసలు కలెక్షన్స్. పూజ ఐటమ్సే కాదు, వంట పాత్రలు, ఇలాగా చిన్న చిన్న బిందెలు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బ్రాస్తో వచ్చాయన్నమాట. ఇవి లోపల మనము మామూలుగా ఇట్లా వైట్‌గా ఉంటేనా ఇది మనం మామూలుగా అల్యూమినియం ఏమో అని చెప్పేసేసి అనుకుంటాం కదా. ఈ లోపల ఇలాగా ఉంటే కొన్నిటికి లోపల కంప్లీట్‌గా బ్రాస్తోనే ఉంటది. కొన్నిటికి ఈ వైట్‌గా ఉంటది కదా. ఆ వైట్‌గా ఉన్నదైతేనా టిన్ కోటెడ్ అనమాట. ఆల్మోస్ట్ మనం ఏందంటేనా కంప్లీట్ బ్రాస్‌తో మనము ఏదన్నా వంటలు చేసినప్పుడు కొన్ని కెమికల్ రియాక్షన్స్ అవుతాయి. అంటే పులుపుగా ఉన్న కర్రీస్ ఏదైనా చేసేటట్లయితేనా మనము అవి కొంచెం కెమికల్ రియాక్షన్ అయ్యేసేసి అది కరుగుతదనమాట. అందుకని మ్యాక్స్ కొన్నిటికి మనము వంట చేసే వాటికి ఆ టిన్ కోటెడ్ అనేది ఇస్తారనమాట. ఈ బ్రాస్‌లో ఓన్లీ మనం వంట చేసుకునే కుకింగ్ ఎసెన్షియల్సే కాకోకుండా ఇదిగో ఈ పోపులు పెట్ట గానీ, అలాగా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే మొత్తం అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇదిగో ఇవైతేనా మనం కుంభకోణం కాఫీ గుర్తొస్తది గదా. ఈ గ్లాస్ చూస్తేనా ఈ కాఫీ గ్లాసెస్ కానీ, మళ్ళీ ఓల్డ్ డేస్ గుర్తొస్తాయన్నమాట ఇవన్నీ చూస్తే. గ్లాసెస్ కూడా డిఫరెంట్ స్టైల్స్‌లలో అయితేనా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ అయితేనా ఇత్తడివి, ఫిల్టర్ కాఫీ గానీ అవన్నీ అయితేనా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇటుపక్క మనకు పూజా వస్తేనా హారతివన్నమాట. ఇవన్నీ అయితేనా హారతి ఐటమ్స్. మనము 5 హారతులు ఇచ్చేదానికి అట్లా డిఫరెంట్ ఉంటాయి గదా. ఇదిగో ఇవన్నీ అయితే మనకు కుంకుమ బర్నెలనమాట. ఇన్ని స్టైల్స్‌లలో ఉన్నాయి చూడండి మొత్తము. ఇవన్నీ అయితేనా కుంకుమ బర్నెలు. అన్ని డిఫరెంట్ స్టైల్స్‌లలో ఉంటాయి. ఆల్మోస్ట్ వీటన్నిటి మీద అయితేనా 40% ఆఫ్ అయితే నడుస్తోందనమాట. ఈ పూజా ఐటమ్స్ మీదైతే. వీటన్నిటి మీద అయితేనా 40% ఆఫ్ అయితే నడుస్తోంది. ఇవైతే అగరబత్తీల స్టాండు. ఇవి కూడా డిఫరెంట్ ఐటమ్స్ అయితేనా ఉన్నాయి. అలాగే అట్ ద సేమ్ టైమ్ మనకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకి ఆల్మోస్ట్ గంటలైతేనా అవైలబుల్ ఉన్నాయి. ఒక్కటి అది ఇదని కాదు, పూజకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న దగ్గర నుంచి పెద్ద దాని వరకు అన్నీ అయితేనా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. కలశం చెంబు గానీ, మనకు దీపాలు గానీ, ప్రతి సైజు దీపాలైతే అవైలబుల్ ఉన్నాయి. పూజా ఐటమ్స్ మ్యాక్స్ అన్నీ కూడా బ్రాస్తోనే తయారు చేస్తారనమాట, ఇత్తడితోనే. ఈ బ్రాస్ అంటే మరేదో కాదు, కాపరు ప్లస్ జింక్ అనమాట. ఇవి 2 కాంబినేషనే బ్రాస్. ఇదిగో ఇక్కడైతేనా కామాక్షి దీపాలున్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని కామాక్షి దీపాలైతే ఉన్నాయి.
అలాగే దీపం స్టైల్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అనమాట. అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఇవైతేనా దేవుడి విగ్రహాలైతేనా ఇవన్నీ కాపర్‌లో అయితేనా కలెక్షన్ ఉన్నాయి. అందరివి ప్రతి సైజ్ అయితేనా అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా డీటెయిలింగ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. మన షో పీస్ లాగా అయినా గాని పెట్టుకోవచ్చు. మన పూజ రూమ్‌లో అయినా గాని పెట్టుకోవచ్చు. అలాగా కంప్లీట్‌గా ఇవన్నీ అయితేనా మనకి కాపర్ కలెక్షన్ అనమాట. ఇదిగో ఇవి ఇలాంటివైతేనా మనకు షోకేస్ ఐటెమ్స్ పూజ రూమ్ ముందర పెట్టుకోవడానికి గానీ, లేదంటే మనము మెయిన్ డోర్‌కి పైన అలాగా పెట్టుకుంటాం గదా! ఇవన్నీ దిష్టి వినాయకుడుగా లేదంటేనా ఇవన్నీ పెట్టేసుకుంటాం గదా! అలాగుండే కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇదిగో ఇవన్నీ అయితే వినాయకుడి కలెక్షన్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. మన హౌస్‌లోకి ఎంటర్ అవుతూనే ఎదురుగా పెట్టుకున్నామంటే ఇవి చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఇందులోనే అన్ని రకాల దేవుళ్ళవి అన్ని స్టైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదిగో ఇవైతే వాల్‌కి తగిలిచ్చేవన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడైతేనా ఇదిగో ఇత్తడితో ఉన్న విగ్రహాలైతే అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అంటే మనం ఆహ్, చాలామంది కొంతమంది పటాలుగా కాకోకుండా విగ్రహాలుగా ఇష్టపడతారు గదా! ఇళ్ళల్లో గూడా. అలాంటి వాళ్ళకైతే మాత్రము ఇక్కడ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. ఇదిగో అమ్మవారి విగ్రహం చూడండి ఎంత బాగుందో అసలు. డీటెయిలింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరివి చిన్న సైజు, పెద్ద సైజు అని లేకోకుండా ప్రతి ఒక్క సైజ్ అయితేనా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ. అలాగే నెక్స్ట్ సెక్షన్ వచ్చేసేసి కాపర్ సెక్షన్‌కొస్తేనా ఈ కాపర్ వాటి మీద అన్నిటి మీద అయితే 40% ఆఫ్ అయితే నడుస్తోంది. మనకు కాపర్ బాటిల్స్ అంటే ఏదో అదే కలర్‌లో ఉంటాయి, అదే డిజైన్‌తో ఉంటాయి, ప్లెయిన్‌గా అని కాకోకుండా ఇక్కడ వాటర్ బాటిల్స్ చూడండి ఎన్ని డిజైన్స్‌లలో ఎంత క్లాస్‌గా ఇచ్చారో అసలు. మనము ఆఫీస్‌కి గానీ, స్కూలుకి కానీ అలాగా మనం ఇంట్లో గూడా పెట్టుకునే దానికైతే మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. చూడ్డానికి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. కొంచెం పైన ఈ కోటెడ్ వస్తే కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ గదా! మొత్తము ప్లెయిన్‌గా వస్తే మళ్ళీ అది కలర్ చేంజ్ అవ్వడము, మనం క్లీన్ చేసుకోవడం గూడా పెద్ద తలనొప్పనమాట. ఇలాగా కొంచెం స్టైలిష్‌గా ఇస్తే మనము వాడడానికి గూడా చాలా అంటే చాలా బావుంటది. నెక్స్ట్ వచ్చేసేసి ఇదే వాటర్ బాటిల్‌లో గూడా మనకి సైజెస్ గానీ, కలర్సు, డిజైన్స్ గూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి అట్ ద సేమ్ టైమ్ కొంచెం రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇచ్చేదానికి కూడా బావుంటదనమాట. ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉంది గదా! కాపర్ బాటిల్స్ ఇవ్వడం అయితేనా, అందులో గూడా ఈ డిజైన్స్ అన్నీ అయితేనా అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము మామూలు నార్మల్‌గా ప్లెయిన్‌లో గూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే ఇవన్నీ కూడా కాపర్‌వే. చూడ్డానికి చాలా అంటే చాలా బావున్నాయి. అసలు డిజైన్స్ అయితేనా. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ బాక్సెసు, వాటర్ ఫిల్టర్, వాటర్ క్యాన్స్ ఉంటాయి గదా! చిన్న చిన్నవి. నార్మల్‌గా మనము రాగి వాటిల్లో మనం వాటర్ తాగితే మంచిది అని చెప్పేసేసి నైట్ ఒక బాటిల్‌లో పెట్టేసుకొని మార్నింగ్ తాగుతూ ఉంటారు కదా! చాలామంది. ఒకప్పుడంటే ఓన్లీ పెద్దవాళ్ళు తాగేవాళ్ళు గానీ, ఇప్పుడు అందరం తాగుతున్నాం కదా! ఆల్మోస్టు ఈ రాగి వాటర్ అని చెప్పేసేసి. ఇంట్లో అందరూ తాగాలంటే ఒక బాటిల్ అలాగ సరిపోదు కదా! అలాంటప్పుడు ఇలాగా వాటర్ క్యాన్స్ కానీ తీసేసుకొని పెట్టినామంటే మనము వాటర్ ఇందులో పోసేసేసి మనం తాగుతా ఉండొచ్చు. దానికోసం గూడా మనం పెట్టుకునే దానికి కూడా స్టైలిష్‌గా ఉండడానికి డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ అయితేనా రాగివి గ్లాసెస్సు అండ్ చెంబులు చిన్నవి అలాంటివి డిఫరెంట్‌గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ సెట్‌లా గూడా ఉన్నాయన్నమాట గ్లాసెసు. రాగి గ్లాసెస్ అయితేనా. ఇవి మనము సింగిల్ పీస్‌గా అయినా తీసుకోవచ్చు. సెట్స్‌గా అయినా గానీ తీసుకోవచ్చు. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా గానీ, రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇవ్వాలన్నా గానీ, వాటికి కూడా ఇవంతా చాలా బాగున్నాయన్నమాట. ఓన్లీ ప్లెయిన్ మోడల్సే కాకోకుండా డిఫరెంట్ స్టైల్స్‌లలో డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. ఇవి ఒకప్పుడైతేనా ఇవి మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం గానీ, ఇప్పుడు లిక్విడ్స్ అన్నీ వచ్చాయి కాబట్టి, కొంచెం ఇవి క్లీన్ చేసుకోవాలన్నా గానీ ఈజీగానే ఉంటదనమాట ఇప్పుడు. ఇదిగో ఇక్కడైతేనా అంతా సెట్స్‌గా ఇచ్చారు చూడండి. ఒక బాటిలు అండ్ 2 గ్లాసెస్ అలాగా గిఫ్ట్ ఐటెమ్స్ లాగనమాట. ఇక్కడ బ్రాంజ్‌వి కూడా ఉన్నాయి. ఆహ్, ఇవన్నీ గూడా గిఫ్ట్ ఐటెమ్స్ లాగా గూడా ఇవ్వచ్చనమాట మొత్తము. అలాగా మొత్తం సెట్ లాగా అయితేనా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసేసి బ్రాంజ్ అనమాట. బ్రాంజ్ అంటే కంచు అనమాట. ఇది బ్రాంజ్‌కి డిఫరెన్స్ ఏందంటే బ్రాస్ అంటే రాగి ప్లస్ జింక్ కాంబినేషన్ అనమాట. బ్రాంజ్ అంటే కంచు అంటే ఏంటంటేనా రాగి ప్లస్ టిన్ కాంబినేషన్ అనమాట. సో, రెండిటికి అయితేనా డిఫరెన్స్ ఉంటది. అంటే మనం వాడే దాంతో మాత్రమే డిఫరెన్స్ ఉంటది.
కొందరికి చాలా డౌట్ ఉంటదనమాట. మనం బ్రాస్‌లో కుక్ చేసుకోవాలనా? బ్రాంజ్‌లో కుక్ చేసుకోవాలనా? అని జెప్పేసేసి. నార్మల్‌గా అయితేనా బ్రాసు రెండిట్లో అయితేనా కుక్ చేసుకోవచ్చు. కానీ బ్రాస్ కంటే బ్రాంజు కొంచెం కాస్ట్‌లీ అనమాట. ఎక్స్‌పెన్సివ్. సో, మనము బ్రాంజ్‌లో అయితేనా బ్రాసే మనం కంఫర్ట్‌గా అయితేనా మనము కొనుక్కోవడానికి గానీ అలాగా బ్రాస్ అయితేనే యూజ్ చేస్తాము. నార్మల్‌గా అయితేనా మనకు పెద్దవాళ్ళు చెప్తారు గదా! రాగిలో తాగాలి, ఇత్తడిలో వండాలి, కంచులో తినాలి అని చెప్పేసేసి. సో, మనము బ్రాస్‌లో అయితేనా మనం వండుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ బ్రాంజ్‌లో తినడానికి ట్రై చేయండి. అంటే ప్లేట్సు, గ్లాసెసు అవైతేనా మనకు అవైతేనా బ్రాంజ్‌లో తీసుకోవడం అయితే బెస్ట్ అని జెప్పేసి పెద్దవాళ్ళైతేనా చెప్తారనమాట. ఇది అది గాక గేజ్ గూడా ఇవి ఎక్కువుంటదనమాట. అంటే వెయిట్ చాలా అంటే చాలా వెయిట్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక చిన్న గ్లాస్ కానీ, కప్పు గానీ పట్టుకోవడానికైతే చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి. కొంచెం బ్రాస్ కంటే ఇవి కొంచెం లైట్ కలర్‌లో ఉంటాయన్నమాట. కొంచెం బ్రాస్ కొంచెం షైనింగ్‌లో ఉంటాయి గదా! ఇవి. కానీ ఫినిషింగ్ మాత్రము చాలా అంటే చాలా బావున్నాయి. ఇందులో గూడా ఇవన్నీ కలెక్షన్ అంతా ఉందన్నమాట. గ్లాసెసు, ప్లేట్సు, చిన్న చిన్న మనము ఈ కుకింగ్ ఎసెన్షియల్స్ కానీ, అట్ ద సేమ్ టైము ఇవి చిన్న చిన్న కర్రీ బౌల్స్ కానీ, అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ టిఫిన్ ప్లేట్స్ కానీ, చిన్న చిన్న గ్లాసెస్, కాఫీ గ్లాసెస్ కానీ, ఆహ్, భోజనం గ్లాసెస్ కానీ, అలాగే భోజనం ప్లేట్స్ కానీ అలాగైతేనా అన్ని రకాలు, అన్ని సైజులైతే అవైలబుల్ ఉన్నాయి. ఇది కొంచెము బ్రాస్ కన్నా బ్రాంజు కాస్ట్‌లీగా ఉందనమాట. ఇది బ్రాంజ్ వచ్చేసేసి రాగి ప్లస్ టిన్ కాంబినేషన్ అనమాట. రాగి వచ్చేసేసి 80%, టిన్ వచ్చేసేసి 20% అయితేనా కలుపుతారంట ఇందులో అయితేనా. నార్మల్‌గా అయితే బ్రాస్‌లో కుక్ చేసిన వాటిల్లో అయితే పోషకాలు 94% అయితే అందులోనే ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ బ్రాంజ్‌లో గాని మనము కుక్ చేసినప్పుడైతేనా పోషకాలు 98% అలాగే ఉంటాయన్నమాట. అలాగే సమ్మర్‌లో గూడా మనము ఏదన్నా ఫుడ్ ఐటెమ్స్ చేసినప్పుడు మామూలుగా మన నార్మల్‌గా ఉన్న వాటిల్లో త్వరగా పాడైపోతాయి గదా! అలా కాకోకుండా ఈ బ్రాస్ కానీ, బ్రాంచ్‌లో గానీ కుక్ చేసిన ఫుడ్ అయితే మాత్రము చాలా ఫ్రెష్‌గా ఈవినింగ్ వరకైనా గానీ చాలా అంటే చాలా ఫ్రెష్‌గా అయితేనా ఉంటదంట. సో, అందుకని చెప్పేసేసి ఇవి పెద్దవాళ్ళు ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ మనకు పోషకాలన్నీ అలాగే ఉంటాయన్నమాట. మనము ఇప్పుడంతా చేంజ్ అయిపోయి అల్యూమినియం నుంచి మనము బ్రాస్‌లోకి, బ్రాంజ్‌లోకైతే షిఫ్ట్ చేసేస్తున్నాం గదా! ఇందులో అయితే కలెక్షన్ అయితేనా ఓన్లీ కుకింగ్ ఐటెమ్సే కాకోకుండా ఇదిగో ఈ ఇలాగా ఈ గరిటెల టైప్ కానీ, స్పూన్సు, ఫోర్క్సు అన్నీ అయితేనా అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ పెద్ద పెద్దవే కాకోకుండా అన్ని రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడైతేనా సెట్స్ అయితే పెట్టారనమాట. అంటే ఒక ప్లేటు, 2 కప్స్, ఒక గ్లాసు అలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లలో సెట్స్ గూడా పెట్టారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ పొంగనాలు ఇవి వేసుకునేదానికి ఇవి కూడా మనకు బ్రాంచ్‌లోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తాళి సెట్స్ మాదిరి పెట్టారు. మనం ఎవరికన్నా గిఫ్ట్‌గా ఇవ్వాలన్నా గానీ ఇవ్వచ్చనమాట. మనం యూజ్ చేసుకోవాలన్నా గానీ చేసుకోవచ్చు. సో, సెట్ తీసుకుంటే మాత్రము మనకు కొంచెం బెనిఫిట్ అనమాట. ఈ బ్రాంజ్ అనేది మాత్రము బ్రాస్ కంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనమాట. సో, ఇక్కడైతేనా మనకి ఒక చార్ట్ మాదిరి పెట్టారనమాట. బ్రాంజు ఈ కంపెనీ వాళ్ళు అంటే ఏ కంపెనీ ఏంది అనేసేసి. అట్ ద సేమ్ టైమ్ బ్రాంజు యూజ్ చేయడం వల్ల మనకు యూజెస్, ఎందుకు బ్రాంజ్‌లోనే కుక్ చేయాలి అని జెప్పేసేసి ఒక, ఒక చార్ట్ లాగైతేనా మనకిక్కడ పెట్టారనమాట. ఏంటి బెనిఫిట్స్ ఏంటి అని జెప్పేసేసి. ఇది కూడా ఒకసారి చదవండి వీలైతేనా పాస్ చేసేసి. చాలా నీట్‌గా ఇచ్చారు. మొత్తము డీటెయిల్స్ అంతా. ఎందుకు మనం బ్రాంచ్‌లో తినాలి అని జెప్పేసేసి. సో, అలాగే మళ్ళీ పూజ ఐటెమ్స్ దగ్గరకొస్తే ఇవన్నీ కూడా పూజ ఐటెమ్స్. మొత్తం దీపాలు ఈ స్టైలు, ఆ స్టైలు, కామాక్షి దీపము, ఒత్తి దీపం అలాగా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని రకాల సైజెస్, అన్ని రకాల స్టైల్‌లలో అయితేనే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ విగ్రహాలు మాత్రము ఇక్కడ హైలైట్ అనమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా విగ్రహాలు. అంటే మనకు ఆప్షన్స్ ఎక్కువ ఇక్కడ. చూడండి ఇదంతా కూడా మనకి ఇత్తడి బ్రాస్ ఐటెమ్సే. మొత్తం పూజా ఐటెమ్స్ ఇవన్నీ. చూడండి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో. అట్ ద సేమ్ టైము ఈ ఐడియల్స్ మామూలుగా మనకి ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి అనేదైతేనా మనకు ఐడియా ఉండదు గదా! అందుకు ఇక్కడైతేనా అన్ని రకాలైతేనా మనకు అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము మనకు కాపర్‌లో గూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అనమాట స్టైల్స్ అయితే మాత్రము టంబ్లర్ గానీ, వాటర్ బాటిల్స్ గానీ, వాటర్ క్యాన్స్ గానీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ అయితేనా అన్నీ అయితేనా అవైలబుల్ ఉన్నాయన్నమాట.
ఇదిగో ఇవన్నీ అయితేనా మనకి డిఫరెంట్ స్టైల్స్‌లలో అయితేనా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి పూజ ఐటెమ్స్, కుకింగ్ ఈ బౌల్స్ అన్నిటి మీద అయితేనా బ్రాస్ మీద గానీ, బ్రాంజ్ మీద గానీ, అట్ ద సేమ్ టైమ్ కాపర్ మీద గానీ 30%, 40%, 50% అలాగైతే ఆఫర్ అయితే నడుస్తూనే ఉంది. సో, మనకి వచ్చేది శ్రావణ మాసం గదా! శ్రావణ మాసంలో అయితే మనకు పూజ ఐటెమ్స్ వీటన్నిటి మీద అయితేనా మనకి యూజ్ ఉంటది గాబట్టి, అన్నీ అయితేనా అన్నిటికి ఒకటే స్టాప్ అనమాట. ఇక్కడికొచ్చి అన్నీ అయితేనా ఒకే చోట షాపింగ్ జేసేసుకొనుండొచ్చు. ఇవైతే మాత్రం డిఫరెంట్ స్టైల్స్ అయితే భలే ఉన్నాయసలు. ఎవరికన్నా గిఫ్ట్‌గా ఇవ్వాలన్నా గానీ చాలా వెరైటీగా ఉంటదనమాట. రెగ్యులర్‌గా అదే డిన్నర్ సెట్టు, అవే హాట్ బాక్సెస్ కాకోకుండా ఇవైతేనా గిఫ్ట్‌గా ఇవ్వాలన్నా గానీ చాలా బావున్నాయనమాట. కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ బ్రాస్, బ్రాంజ్ అండ్ కాపర్ కలెక్షన్ అయితే మ్యాక్స్ అయితేనా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. ఈ వీడియో అయితే యూస్‌ఫుల్‌గానే ఉంటదని చెప్పేసేసి అనుకుంటున్నాను. దీనికంటే ముందు వీడియోలో స్టీల్ కలెక్షన్ కూడా వీడియో చేసి పెట్టాను. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఈ వీడియోలో అయితేనా ఆల్మోస్ట్ బ్రాస్‌కి, బ్రాంజ్‌కు డిఫరెన్సెస్ కూడా అయితే నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాననే చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.